గత కొద్ది నెలలుగా ఒక మహమ్మారి మనల్ని మార్చి నుంచి పీడిస్తూనే ఉంది. దానివల్ల సొసైటీ గానీ, లేకపోతే బిజినెస్‌లు గానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. సో, దాని గురించి ఆ మహమ్మారి గురించి దాన్నెలా అంతం చేయాలనే దాని గురించి, అలాగే దానికి హోమియోపతి ఏ విధంగా సహాయపడుతుందనే దాని గురించి మాట్లాడడానికి మనతోటి ఒక ప్రముఖ వైద్య నిపుణులు, హోమియోపతి డాక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారు మనతోటి ఉన్నారు. సో, ఆయనతో చర్చిద్దాం. నమస్తే శ్రీకాంత్. నమస్తే అండి. సో ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ అనేది అది ఎన్ని లాక్డౌన్లు వచ్చినా, ఎంత గ్యాప్ వచ్చినా కూడా, ఎన్ని కర్ఫ్యూలు పెట్టినా కూడా అది తగ్గకుండానే వస్తుంది. అన్నీ లైక్ బీడీ కొట్లు మూసినా కూడా వాళ్ళకి సిగరెట్ అనేది వాళ్ళ చేతికి అంతనే ఉంది. సో ఇదంతా జరుగుతూనే ఉంది. సో మనకి ఈ ధూమపానం వల్ల లైక్ ఏంటంటే లంగ్ కెపాసిటీ అనేది కూడా తగ్గుతుంది బయట చదువు. సో వీళ్ళకి ఎంత ప్రాబిలిటీ ఉంది అంటే వైరస్ వీళ్ళకి అటాక్ కావడానికి ఎంత ప్రాబ్లం ఉంది? అలాగే లైక్ మందు కూడా, లిక్కర్ కూడా లైక్ అన్హెల్తీ హ్యాబిట్స్, లైక్ ధూమపానం కానీ, మద్యపానం కానీ, వ్యభిచారం కానీ, ఇట్లాంటివన్నీ ఏంటంటే అన్హెల్తీ హ్యాబిట్స్ అంటారు. సో వీటి వల్ల మన బాడీ ఇమ్యూనిటీ అనేది డిరేంజ్ అయిపోతుంది. ఓకే. సో ఇమ్యూనిటీ డిరేంజ్ అయినప్పుడు ఇట్ అట్రాక్ట్స్ మెనీ థింగ్స్. సో ధూమపానం చేయడం వల్ల లంగ్ టిష్యూ అనేది ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈజీగా వైరస్ పెనట్రేషన్ పెరుగుతుంది. అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా బాడీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ప్రాపర్గా లింఫాటిక్ సిస్టమ్ కానీ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో వాళ్ళు ఈజీగా ప్రతిదీ ఒక పెట్టకుప్పలో ఈజీగా ఎట్లయితే ఈగలు, దోమలు వచ్చి చేరుతాయో ఆ విధంగా వాళ్ళ బాడీని మనం చూసుకోవచ్చు అట్లా. సో ఆ విధంగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి దురలవాట్లకు అట్లీస్ట్ ఈ 3-4 months కొంచెం దూరంగా ఉండి హెల్తీ హ్యాబిట్స్ ప్రాపగేట్ చేసుకుంటే తప్ప మనం దాన్ని వాళ్ళు సేవ్ అవ్వడం కాకుండా వాళ్ళ వల్ల ఒక 4-5 సేవ్ చేస్తున్నామనే ఫీల్ అవ్వాలి. బయట ఇప్పుడు లైక్ ఎన్ని టాబ్లెట్స్ వచ్చినా, నికోటిన్ ప్యాచెస్ వచ్చినా కూడా మనకు అవి లైక్ పని చేయట్లేదు. దో ఒక 1 month లేకపోతే 1 week ట్రై చేసినా కూడా దాని తర్వాత మళ్ళీ అలవాటు అనేది మళ్ళీ వెనకాలకు వస్తుంది. చాలామంది ట్రై చేయడానికి అంటే ఆపడానికి ట్రై చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు. ఆర్ దేర్ ఎనీ హ్యాక్స్ ఫర్ అంటే మళ్ళీ స్మోకింగ్ వైపు కానీ, డ్రింకింగ్ వైపు కానీ వెళ్ళకుండా ఉండాలంటే మన హ్యాక్స్ ఉన్నాయా? అట్లా ప్రాపర్గా ఏముండదు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. దాని గురించి స్ట్రిక్ట్గా డిసైడ్ చేసుకుంటే తప్ప దాన్ని అవాయిడ్ చేయలేము. అండ్ దే సర్చ్ ఫర్ ఏ రాంగ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీబడి. లైక్ ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఏదో ఒక రీజన్, అది స్మోక్ చేయకపోతే దానికి కాన్స్టిపేషన్ అవుతుంది, లేకపోతే స్మోక్ చేయకపోతే మైండ్ పని చేయదు. దే సర్చ్ ఫర్ దే రాంగ్ ఎక్స్క్యూజెస్. సో దానికి వేరే హ్యాక్ చేయడానికంటే ప్రాపర్గా ఏముండవు. బట్ ఇన్ హోమియోపతి వీ హ్యావ్ మెడిసిన్స్ విత్డ్రావల్ ఎఫెక్ట్స్ తగ్గడానికి, తర్వాత దాని మీద రిజెక్షన్ చేయడానికి ఉంటుంది. ఏదన్నా ప్రాపర్ మైండ్ సెట్, విల్ పవర్ ఉంచుకొని దాన్ని అవాయిడ్ చేయగలగాలి. ఫ్రెండ్స్తో తిరగటము, అట్లాంటి కండిషన్స్కి దూరంగా ఉండడము, ఏ కండిషన్స్లో అయితే తాగుబుద్ధి అవుతుందో అట్లాంటి కండిషన్స్ని వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉండడము. ఇంట్లో ప్రాపర్గా ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల ముందు తాగకుండా ఉంటారు చాలామంది. సో బయటికి వెళ్ళకుండా ఉండడం ట్రై చేయాలి. అట్లాంటివి చేస్తూ ఉంటే కొంచెం తనకి. సో ఓవరాల్గా మనం ప్రపంచంలో చూసుకుంటే ఆయుర్వేదానికి అండ్ అల్లోపతికి ఉన్నంత డిమాండ్ బయట హోమియోపతి మీద ఇంకా బయట పేషెంట్స్కి కానీ నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటారు? ఇది గుడ్ క్వశ్చన్. బట్ ఐ డోంట్ లైక్ నేను దాన్ని కరెక్ట్ అన్నాను. హోమియోపతి ఈజ్ ప్రాపగేటింగ్ వెరీ వెల్ ఇన్ త్రూఅవుట్ వరల్డ్. లైక్ ఆల్మోస్ట్ 50 countries హోమియోపతి దే ఆర్ డూయింగ్ గుడ్. సో హోమియోపతి వల్ల బెనిఫిట్సే ఉన్నాయి కాబట్టి హోమియోపతిని ఆదరించడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ఈజీ టు అడ్మినిస్టర్. అండ్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ దే ఆర్ వెల్ రిటర్న్ బై అవర్ మాస్టర్. సో మనకి డిసీజ్ వచ్చిన తర్వాత మనం దాని గురించి వెతకడం కాదు. మా మాస్టర్ ఏం చేశాడంటే డిసీజ్ రాకుండా ఎలా ఉండాలి, డిసీజ్ ఏ విధంగా వస్తుంది, ఆ డిసీజ్ని ఎలా కంపేర్ చేయాలి, ఇట్లాంటి విషయాలు చాలా చాలా నీట్గా తను ఒక ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. సో వెరీ స్ట్రాంగ్ బేస్తోని అవర్ మాస్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ అలోపతిక్ డాక్టర్. సో అక్కడ ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ కరెక్ట్ చేస్తూ ఆయన హోమియోపతిని ఫౌండ్ చేయడం జరిగింది. సో హోమియోపతి గురించి మెయిన్ మిస్కన్సెప్షన్ ఇది ప్లాసిబో ఎఫెక్ట్, దీంట్లో మెడిసినే ఉండదు అనేది ఒకటి మెయిన్ మిస్కన్సెప్షన్. ఆ మిస్కన్సెప్షన్ని కూడా ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి బాంబే వాళ్ళు కంబైన్డ్గా నానో పార్టికల్ స్టడీ అని చేశారు. లైక్ హోమియోపతి మెడిసిన్ నాట్రమూర్ అని, తర్వాత అర్జెంటమ్ మెటాలికమ్ అని సిల్వర్తో తయారు చేయింది, జింకమ్ మెట్ అని, వీటిని 200 పొటెన్సీలో నానో పార్టికల్స్ని డిటెక్ట్ చేయగలిగారు. సో ఆ మిస్కన్సెప్షన్ కూడా ఎవరికైతే ఉందో అది కూడా దూరం అయిపోతుంది. అవగాడ్రో నెంబరు అప్ టు 10⁻⁻23 వరకే ఉంటుంది. హోమియోపతి మెడిసిన్ డైల్యూషన్స్లో 1/10⁻²00, 1/10⁻30 ఉంటుంది. అసలు మెడిసినే ఉండదు, దాంట్లో మెడిసినల్ ఎఫెక్టే ఉండదు అనేది. కానీ నానో పార్టికల్స్ దే ఆర్ విజిబుల్ ఇన్ హోమియోపతిక్ మెడిసిన్స్.
అండ్ రీసెంట్ స్టడీ హార్మోసిస్ అంటారు. ఈ నానో పార్టికల్స్ దే ఆర్ మెయింటైనింగ్ ద హార్మోసిస్. ఓకే. ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ కూడా ఈ ఎర్లియర్ డేస్ లాగా ఇమ్యూన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అన్న ఇంతకుముందు ఇది మనకి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అనేసి, అంటే ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే దాన్ని చంపి దాని కంటెంట్స్ని బాడీలోకి ఎక్కించి వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ వైరస్ యొక్క స్మాల్ పార్టికల్ని తీసుకొని దాని ద్వారా బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ 100% సిమిలర్ టు హోమియోపతి, బట్ దే వాంట్ యాక్సెప్ట్. ఇది హోమియోపతి చెప్పింది వాళ్ళకి హోమియోపతి సిస్టమ్ తెలియకపోవడం అని అనుకోవచ్చు, లేకపోతే హోమియోపతి మీద రిజెక్షన్ అనుకోవచ్చు, కానీ దే వాంట్ యాక్సెప్ట్ ఇట్. బట్ 100% ఏదైతే ఈ వ్యాక్సిన్ తయారవుతుందో ప్యూర్లీ బేస్డ్ ఆన్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ఓన్లీ. ఫ్యూ డాక్టర్స్ who are broad-minded and who know all the systems, they believe in homeopathy and they follow homeopathy only for their problems also. సో ఇక్కడ నేను మీకు ఒక సిచ్యుయేషన్ చెప్తా. ఇప్పుడు ఒక లైక్ ఒక పలానా ప్రాబ్లం వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రైవేట్ హాస్పిటల్ లైక్ నార్మల్గా అలోపతి వైద్యం చేసి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. అతను వెళ్ళి అతనికి ఆ రోజు మెడికేషన్ ఇచ్చారు. మెడికేషన్ ఇచ్చి రేపు పొద్దున వచ్చి ఇక్కడ ఉన్న ఈ హాస్పిటల్ డాక్టర్ని చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను ఏం చేశాడంటే బికాస్ ఈ బిలీవ్ హోమియోపతి, అతను ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతను దానికి మందులు ఇచ్చాడు. దానికి మందులు ఇచ్చాక మళ్ళీ రాత్రి ఆ పెయిన్ సస్టైన్ కాకుండా ఏదో ఒక పెయిన్ సస్టైన్ కాకుండా మళ్ళీ అతను అలోపతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడ చెప్పడం ఏం జరిగిందంటే, నువ్వు హోమియోపతి దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేను నీకు మెడికేషన్ ఇవ్వను, నువ్వు ఇక్కడే చూపించకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఒకటి జరిగింది. ఇది ఒకసారి కాదు, లైక్ ఒక హోమియోపతి తీసుకొని ఒక పేషెంట్ అలోపతి డాక్టర్ దగ్గర దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. మోస్ట్ ఆఫ్ ద అలోపతిక్ డాక్టర్స్ దే ఆర్ నాట్, డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఎందుకంటారు అది? లైక్ వాళ్ళ ఇన్సెక్యూరిటీ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి హోమియోపతి గురించి సరైన పరిజ్ఞానం లేకుండా ఉండొచ్చు అనొచ్చు. సో ఫార్మా కంపెనీస్ యొక్క లాబింగ్ అనొచ్చు. లైక్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మనం ఏదైనా స్పెసిఫిక్గా చెప్పలేము. ఫస్ట్ థింగ్, they have to study homeopathy, like what homeopathy is and what are the nanoparticles and what are the medicine contents and what are the principles of homeopathy, what is vital force, why you are getting so many diseases. Like science in the advance ayindi manaki, like we are transplanting the heart, lungs and we are doing like enormous things. So medicine lo vachinanta inventions, medicines lo vachinanta పరిజ్ఞానం దేంట్లో రాలే. స్టిల్ వీఆర్ ఇన్ ఏ ప్రిమిటివ్ స్టేజ్. మనం ఏదో ఆది మానవులాగా ముఖానికి గుడ్డలు కట్టుకొని ఇంట్లో ఉండి ఇలా ఉండాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ దట్ అనేది వీ హ్యావ్ టు డిగ్ ఇన్ టు ఇట్. దానికంతా మూలాలన్నీ హోమియోపతిలో మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అది కాలనీకి ఇప్పుడు 500 మీటర్స్లో ఒక 10 ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో ఒక హోమియోపతి హాస్పిటల్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటారు? లైక్ నెంబర్ ఆఫ్ హోమియోపతి కాలేజెస్ ఇన్ ఇండియా ఆర్ అరౌండ్ 160. Okay. And the number of people coming out from every year are comparatively very less. So number of people కానీ ఇంతకుముందు మనం ఏజెస్ టుగెదర్ నుంచి హోమియోపతి యాజ్ ఎ టీచర్స్ కానీ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని చాలామంది హోమియోపతి హోమ్ నుంచి ప్రాక్టీస్ చేసి ఆర్ఎంపీ చాలామంది హోమియోపతి అడాప్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్ర ఏరియాలో చూసుకుంటే కానీ, ఒరిస్సా కానీ, కల్కటాలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ హోమియోపతి ఈజ్ ప్రాపగేటింగ్. బట్ గవర్నమెంట్ నుంచి సరైన ఎంకరేజ్మెంట్ లేకపోవడం, వేరియస్ లాబియింగ్స్, మాఫియాలు ఇవన్నీ ఉండడం వల్ల హోమియోపతి కనుమరుగవుతుందని అనుకుంటాను. దాన్ని ఎగ్జాక్ట్గా మనం చెప్పడం కష్టము. ఓకే. సో హోమియోపతి అనేది జస్ట్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ తగ్గిస్తుంది కానీ సరైన డిసీజ్ని పోగొట్టట్లేదు. అదే కాకుండా ఎమర్జెన్సీ టైంలో హోమియోపతి పనికి రావట్లేదు అని చెప్పి బయట ఇంటర్నెట్లో ఉన్న రివ్యూస్లో చదివింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. లైక్ సిన్స్ ఏజెస్ హ్యానమన్ టైం నుంచి హోమియోపతి క్యూర్స్ ద సిమ్టమ్స్, నాట్ ద డిసీజ్ అంటారు. బట్ ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ ఫాల్స్. ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఈ వైరస్లో కూడా దే ఆర్ నాట్ టార్గెటింగ్ ద వైరస్, దే డోంట్ హ్యావ్ ద ఎనఫ్ ఆర్మెంట్ టు ఫైట్ అగెన్స్ట్ ద వైరస్. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తున్నారు. ఓకే. సో ఎర్లీ ప్యాలియేట్ చేయడానికి మన ఒక బాడీ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్యాలియేటివ్ థెరపీ ఇస్తున్నారు. కానీ హోమియోపతి అలా కాదు. లైక్ సిమ్టమ్స్ బేస్ చేసుకొని రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ని ట్రీట్ చేస్తుంది. సిమ్టమ్స్ ఆర్ ఓన్లీ లైక్ ఎ పెరిఫెరీ ఫర్ ద హోమియోపతిక్ డాక్టర్. వీ ఆస్క్ ద సిమ్టమ్స్, నీకు ఎలా ఉంది, జలుబు ఎలా ఉంది, దగ్గు ఎలా ఉంది, నీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అడిగినప్పుడు పేషెంట్స్ యొక్క మిస్కన్సెప్షన్, ఆ డాక్టర్ ఈ సిమ్టమ్స్ని నాకు ట్రీట్ చేస్తున్నాడా, నా డిసీజ్ని ట్రీట్ చేయట్లేదు అని అనుకుంటారు. అది ఇస్ ఎ ప్యూర్ మిస్కన్సెప్షన్. బట్ హోమియోపతిక్ ఫిజిషియన్ ఎయిమ్స్ అట్ దట్ లైక్ హౌ ద డిసీజ్ హ్యాస్ ఎవాల్వ్డ్. ఇప్పుడు ఒక సపోజ్ ఒక కోల్డ్ సిమ్టమే తీసుకోండి, అతనికి మార్నింగ్ లేయంగానే తుమ్ములు వస్తాయి, తర్వాత ముక్కులో డస్ట్ పోయినప్పుడు తుమ్ములు వస్తాయి. ఆ సిమ్టమ్స్ తీసుకుంటాడు. వై ఈజ్ సెన్సిటివ్ టు దట్?
ఒక 10 మంది ఉంటే 10 మంది డస్ట్లో వెళ్ళినప్పుడు ఒక్కరికే ఎందుకు తుమ్ములు వస్తాయి, ఆయన కాన్స్టిట్యూషన్ ఏంది, వాట్ మేడ్ హిమ్ రాంగ్ టు రియాక్ట్ అగెనిస్ట్ ఇట్ అనేది రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ని టార్గెట్ చేస్తాడు కానీ ఈ సిమ్టమ్స్ని ట్రీట్ చేయడు అతను. సో సిమ్టమ్స్ ఆర్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద రూట్ కాజ్, కాబట్టి దాన్ని ట్రేస్ చేయడానికి సిమ్టమ్స్ అడుగుతారు అంతే. సో మీ యూ ఓన్ ఏ క్లినిక్, సో దానికి అరౌండ్ లైక్ పర్ డే లైక్ 50 పేషెంట్స్ 50-60 patients I treat daily, like okay, since 30 years I'm practicing, you know. వాళ్ళలో ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఒకవేళ వస్తే కనుక మీరు ఎలా వాళ్ళని ట్రీట్ చేశారు? Like exactly with government constraints అనుకోండి, టెస్ట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ సో మెనీ పేషెంట్స్, లైక్ ఐ ట్రీటెడ్ మోర్ దెన్ 50 patients who came with the sore throat, cold cough, high fever, body pains and extreme malaise. ఇట్లాంటి వాళ్ళు వితిన్ 4-5 డేస్లో హోమియోపతిక్ మెడిసిన్స్, ప్రాపర్ రెస్ట్, నేను చెప్పిన గైడ్లైన్స్లో వాళ్ళు ట్రీట్ అయినట్టు ఈ లాస్ట్ 4 monthsలో నేను చూశాను. ఓకే. రెండోది, ఇప్పుడు ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఉంది, అంటే మందు వేసుకోవడం వల్ల కాదు, మందు వేసుకున్నా తగ్గిపోతుందనే ఫీలింగ్ వల్ల హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది తప్ప నిజమైన రోగాన్ని అనేది అది లైక్ తగ్గించట్లేదు అని చెప్పి అది కూడా దేర్ కమ్స్ ద పాయింట్, లైక్ ఎవిడెన్స్ బేస్డ్ హోమియోపతి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్లాసిబో ఎఫెక్ట్, వీ హ్యావ్ ఏ ఎవిడెన్స్. లైక్ కొన్ని స్టడీస్ చేశారు, కొన్ని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్కి హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు, కొన్ని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్కి ప్లాసిబో ఇచ్చారు. సో వీళ్ళలో మనం స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకున్న వాళ్ళలో రిజల్ట్స్ ఎక్కువ కనపడ్డాయి. సో దీని ప్లాసిబో ఎఫెక్ట్ అనేది జస్ట్ ఏ మిస్కన్సెప్షన్, స్టిల్ రోమింగ్ ఇన్ ద వరల్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ, నాట్ ఎట్ ఆల్ ఏ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ఏ ప్లాసిబో ఎఫెక్ట్, 100% ఇట్ ఈస్ ఎఫెక్టివ్. అండ్ ఇప్పుడు ఇటలీలో చూసినట్టయితే క్యాంఫర్ 1M అనే మెడిసిన్ చాలామందిని ఈ వైరస్ నుంచి కాపాడగలిగింది. సో ఇప్పుడు మనము మాలేగాంలో తీసుకున్నట్టయితే అది చూసాం. అండ్ మోర్ ఇంపార్టెంట్, 1996 to 92 to 96లో రాయలసీమ ఏరియాలో హోమియోపతి మెడిసిన్ బ్రెయిన్ ఫీవర్కి, వైరల్ మెనింజైటిస్కి ఇచ్చినప్పుడు అవర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హోమియోపతి లైక్ బ్రెయిన్ ఫీవర్ కొరకు జిఎల్ఎన్ శాస్త్రి గారు BCT అని ఒక ఫామ్లో కనుక్కున్నారు, బెలెడోనా, క్యాల్కెరెకార్, ట్యూబర్క్యులం అని. ఆ ఏరియాలో ఇచ్చినప్పుడు వేరే త్రూఅవుట్ ఏపీలో ఒక రకం ఉన్నాయి స్టాటిస్టికల్ డేటా, అండ్ ఎక్కడైతే బెలెడోనా ఇచ్చారో ఆ ఏరియాలో చాలా మినిమల్ కేసెస్ వచ్చాయి. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. దాంట్లో ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఉంటే అప్పుడు వాళ్ళందరికీ రాకుండా ఉండాలి కదా, ఓన్లీ దట్ ఏరియా ఓన్లీ నాట్ బీయింగ్ ఎఫెక్టెడ్ అంటే 100% హోమియోపతి మెడిసిన్ వర్క్డ్ దేర్ అనేది అట్లా. సార్ ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీ కేసు ఉన్నాయి అనుకోండి, లైక్ సడన్ హార్ట్ అటాక్స్ వచ్చినా, లేకపోతే ఆస్తమా అటాక్స్ వచ్చినా, లేకపోతే ఊపిరాడకపోయినా, ఎస్ఫిక్సేషన్ అంటారు, యాస్ఫిక్సియా అనే అట్లాంటి స్టేజ్కి వచ్చినా కూడా అది హోమియో పని చేయట్లేదు అని చెప్పి అంత ఫాస్ట్ రియాక్షన్, ఒక బయట అలోపతికి ఉన్న ఫాస్ట్ రియాక్షన్ హోమియోపతి వల్ల జరగట్లేదు అని చెప్పి బయట కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి మీరు ఏమంటారు? ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. లైక్ ప్రాపర్గా అవసరం ప్రజలలో మనం ఈ అపోహను తొలగించాలంటే, హోమియోపతి వర్క్స్ వెన్ ద వైటల్ ఫోర్స్ ఈజ్ దేర్. లైక్ ఎక్కడైతే మన హోమియోపతి మాస్టర్ చెప్పినట్టుగా వైటల్ ఫోర్స్ రియాక్టివిటీ ఉన్నంత వరకు హోమియోపతి విల్ వర్క్. వేర్ వైటల్ ఫోర్స్ ఈజ్ టూ వీక్ టు రియాక్ట్, లైక్ ఎనీ సడన్ అపెండిసైటిస్ వచ్చింది, బ్లాస్ట్ అయిపోయింది, లేకపోతే ఇన్కార్సినేటెడ్ హెర్నియా ఉండింది, లైక్ అప్పుడు అట్లాంటి టైంలో ద వైటల్ ఫోర్స్ ఈజ్ వెరీ వీక్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్. అట్లాంటి కండిషన్స్లో హోమియోపతి వర్క్ చేయదు. ఇది ప్రాపర్ కరెక్ట్ ఇది. లైక్ హార్ట్ అటాక్స్లో మైల్డ్ అటాక్స్ ఉన్నప్పుడు కానీ, అంజైనా ఉన్నప్పుడు కానీ, అంజైనా పెయిన్ని రిలీవ్ చేయడానికి కానీ, ఇట్లాంటి కండిషన్స్లో హోమియోపతి వర్క్ చేస్తుంది. వేర్ దెర్ ఈస్ ఏ సడన్ ప్యాథాలజీ, లైక్ ఎ వెరీ ఫాస్ట్ ప్యాథాలజీ ఈజ్ దేర్, అట్లాంటి టైంలో హోమియోపతి వర్క్ చేయదు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇరాన్లో ఈ వైరస్ని తగ్గించడం చూసాం, అలాగే క్యూబాలో కూడా వైరస్ని తగ్గించడం చూసాం. సో ఇండియాలో హోమియోపతి ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఈ వైరస్ తగ్గించడంలో? అది ఎంత ర్యాపిడ్గా వర్క్ అవుతుంది? ఎప్పటికల్లా ఒకవేళ హోమియోని ఫాలో అయితే కనుక ఎప్పటికల్లా ఈ వైరస్ నుంచి బయటపడే ఆస్కారం ఉంది? ఇటలీలో చూసినట్టయితే సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ కేసెస్ దే ఆర్ ట్రీటెడ్ విత్ హోమియోపతి అండ్ దే ఆర్ హ్యాపీ విత్ హోమియోపతి అండ్ దే క్యూర్డ్. అండ్ ఇన్ క్యూబా ఆల్సో, క్యూబా గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 2010లో లెప్టోస్పైరోసిస్ని దే కంబాటెడ్ వెరీ వెల్ విత్ హోమియోపతి. అండ్ నౌ విత్ ఫర్ దిస్ వైరస్ ఆల్సో దే కేమ్ విత్ ఏ విర్గో హోమ్ వీర్ అని ఒకటి మెడిసిన్, కాంబినేషన్ మెడిసిన్ గవర్నమెంట్ ఆఫ్ క్యూబా అక్కడ పీపుల్కి ఇచ్చింది 180,000 మందికి. సో ఎవ్రీబడి దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ విత్ హోమియోపతి, హూ ఆర్ టేకెన్ హోమియోపతి దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ విత్ వైరస్. సో అక్కడ వెరీ 100% మంచి రిజల్ట్స్ చూసాము. ఇండియాలో కూడా మనం మాలేగాంలో కానీ, గుజరాత్లో కానీ, ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ ఆర్సెనిక్ ఆల్బమ్, కర్ణాటక ఆల్సో గివింగ్ ఆర్సెనిక్ ఆల్బమ్, ఆంధ్ర గవర్నమెంట్ ఆల్సో గివింగ్ ఆర్సెనిక్ ఆల్బమ్. సో ఇక్కడ తెలంగాణలో కూడా ఇది చాలా అత్యవసరం.
లైక్ వైరస్ని వైరీమియాని తట్టుకోవడానికి, వైరస్ గురించి మనం ఫైట్ చేయడానికి, ఆ వైరస్తో ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఆర్సెనిక్ ఆల్బమ్ ఈ ఎఫెక్టివ్గానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రీవియస్ స్టడీస్ గత 4 months నుంచి చూసిన స్టడీస్ చూస్తే ఈ వైరస్ని తట్టుకోవడానికి హోమియోపతిలో ఎనఫ్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది అనే దాంట్లో డౌట్ లేకుండా ఉందండి. అవును. ఆర్సెనిక్ ఆల్బమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టుగా ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది ఎక్కడైనా విరివిగా దొరికే ఔషధమే. లైక్ ఎనీ స్టోర్స్లో పీపుల్ కెన్ పర్చేజ్ ఇట్. ఇది డోసేజ్ ఎలా అనేది కూడా చెప్తాను. లైక్ హోమియోపతి మెడిసిన్స్ ఏ వేసుకున్నా కానీ వేసుకునే ముందు తర్వాత ఒక 15 minutes గ్యాప్ ఇవ్వాలి. నోట్లో ఎట్లాంటి స్మెల్స్ కానీ, నోట్లో ఎట్లాంటి అబ్నాక్సియస్ మెటీరియల్ కానీ లేకుండా చూసుకోవాలి. నోరు ఫ్రెష్గా ఉన్నప్పుడు సబ్లింగ్వల్ నాలుక కింద కానీ నాలుక మీద కానీ చప్పరించాలి. సో ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనే పొటెన్సీలో డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఫర్ 5 days వేసుకోవాలి. 5 days తర్వాత వీక్లీ వన్స్ ఫర్ 6 weeks వేసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. లైక్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, మన ఏరియాలో రెడ్ జోన్ ఉండి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైనప్పుడు ఆ డోసేజ్ ఫ్రీక్వెంట్గా పెంచినా కూడా వైరస్ని మనం బాగా తట్టుకోగలుగుతాము. అండ్ రీసెంట్లో హైదరాబాద్లో ఉండే ప్రముఖ హోమియోపతి కంపెనీ దే కమ్ విత్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్ దట్ ఈస్ సిమిలర్ ఇన్ క్యూబా. సో అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. సో ప్రజలందరూ కూడా హోమియోపతిని అడాప్ట్ చేసుకొని వైరస్ని అండ్ మోరోవర్ హోమియోపతి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు కన్జ్యూమ్. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు లెక్క పుట్టిన పిల్లప్పటి నుంచి కూడా 80 years వరకు కూడా వాళ్ళకి ఈజీగా మనం అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఎట్లాంటి కాంట్రా ఇండికేషన్స్ ఉండవు. సమ్ మెడిసిన్స్ విల్ హ్యావ్ అది ప్రెగ్నెంట్ లేడీస్కి వాడకూడదు, లేకపోతే ముసలి వాళ్ళకి వాడకూడదు, ఆస్తమా పేషెంట్స్కి వాడకూడదు, అట్లా ఉంటుంది. హోమియోపతిలో అట్లాంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు. డయాబెటిక్స్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నా, డయాలిసిస్ పేషెంట్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా వేరే మెడిసిన్స్తో హోమియోపతి తీసుకోవచ్చు. ఆ విధంగా సేఫ్. థర్డ్ థింగ్ ఏంటంటే హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే. వేరే మెడిసిన్స్ చూస్తాం మనం, కొన్ని రకాల మెడిసిన్స్ అవి వేసుకుంటే వామిటింగ్స్ అవ్వడం లేకపోతే ఏదో జరగడం జరుగుతుంది. హోమియోపతిలో అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సింపుల్, సింగిల్గా బాగా ఈజీగా క్యూర్ అయ్యే బెనిఫిట్స్ చాలా హోమియోపతితో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని అడాప్ట్ చేసుకొని వైరస్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈ వైరస్ నుండి ఎలా దూరంగా ఉండాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనేది మాకు చెప్పినందుకు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదండి, చిన్న చిన్న తీయటి గుళికలతో మనం హోమియో వాడి వైరస్ నుండి ఎలా దూరంగా ఉండొచ్చో అనేది మనం సార్ని అడిగి తెలుసుకున్నాం. సో మీరు కూడా ఇలాంటి సేఫ్టీ మెజర్స్ అన్ని పాటించి ఈ వైరస్ నుండి దూరంగా ఉండి చాలా సేఫ్గా ఆనందంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. మీకు ఇంకేమైనా లైక్ క్వైరీస్ ఉంటే కనుక ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఇంకొక నిపుణులతో కానీ లేకపోతే మళ్ళీ సార్ని పిలిచి కానీ దాని గురించి మనం మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.